वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी और बल्दी नज़्मो नस्क KT रामाराव ने 4 मई को जहीराबाद में मुख्तलिफ तरक्याती प्रोग्रामों का इफ्तिताह किया और संग बुनियाद रखा। इस मौके पर मुनक़िदा जलसे-ए-आम को मुखातिब करते हुए KTR ने अहम अपोजिशन कांग्रेस को सख्त तनकीद का निशाना बनाते हुए इल्जाम आयद किया कि जब यह जमात मुत्तहिदा आंध्र प्रदेश में बरसर इख्तिदार थी, उस वक्त बिलखुसूस तेलंगाना के अवाम की बहबूद और उनकी तरक्की को बिल्कुलिया तौर पर नजरअंदाज कर दिया गया। दूसरी जानिब बीजेपी अब तरक्याती मसाइल पर काम करने के बजाय जात पात और मजहब के मामलों को उभार रही है। उन्होंने दावा किया कि हुकूमत तेलंगाना एक ऐसी वाहिद हुकूमत है जो बहैसियत मजमूई तरक्याती इक़दामात पर तवज्जो मबजूल की हुई है। उन्होंने कांग्रेस लीडर राहुल गांधी के हालिया दौरे तेलंगाना और अवाम से एक मरतबा कांग्रेस को इख्तिदार हवाले करने की ख्वाहिश का हवाला देते हुए कहा कि कांग्रेस ने अपने दौरे इख्तिदार में साबिक़ में अवाम की मियार जिंदगी को बेहतर बनाने के लिए कुछ भी नहीं किया, तो फिर अवाम उसे दोबारा इख्तिदार क्यों हवाले करेंगे। सीएमए చైర్మన్ శివకుమార్ సార్ మరి దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు కూడా పర్యవేక్షించినటువంటి వ్యక్తులు వారు ఈ విధంగా మరి ఈ రోజు కార్యక్రమం లోపల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జ్యోతి అంటే వెలుగు చీకట్లను జ్యోతి ప్రజ్వలనం గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం। అదేవిధంగా అమ్మ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు హానరబుల్ చైర్పర్సన్ జిల్లా చైర్మన్, అదేవిధంగా శ్రీ కొనింటి మాణిక్రావు హానరబుల్ ఎమ్మెల్యే జహీరాబాద్ గారు, బేబీ పాటిల్ హానరబుల్ జహీరాబాద్ గారు, శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, శ్రీ జయేష్ రమేష్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవనీయులు డాక్టర్ 14.5 కోట్ల రూపాయలతో మీ దగ్గర ఒక చక్కటి మార్కెట్ కడతా ఉన్నాం। 15 ఆగస్టు వరకు కానీ సెప్టెంబర్ వరకు కానీ దాన్ని పూర్తి చేసి మీకు అందుబాటులోకి తెస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। 4,10,00,000 రూపాయలతో ఒక చక్కటి వైకుంఠ ధామం కడతా ఉన్నాం। జహీరాబాద్లోని వార్డులు 37 మున్సిపల్ వార్డులు ఉన్నాయి। ప్రతి వార్డులో మా పిల్లల కోసం, మా యూత్ కోసం ఒక క్రీడా ప్రాంగణం, ప్రతి వార్డులో ఒక చిన్న గ్రౌండ్ మంచిగా చక్కగా